హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ మునక్కాయ సూప్ అండి. మునక్కాయల సూపు అది ఎలా చేయాలో చేసేటప్పుడు చెప్తానండి. ఇది ఒంటికి చాలా మంచిదండి. అంచేత ఇది ఇప్పుడు నేను మీకు చేసి చూపిపోతున్నా. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకున్నానండి. ఈ గిన్నె వేడెక్కిన తర్వాత ఒక కప్పు నిండా నూనె తీసుకున్నానండి. వేడెక్కిన తర్వాత ఈ గిన్నెలో పోసుకుందామండి. మునక్కాయలు 2 తీసుకున్నానండి, మంచి మునక్కాయలు. అది కట్ చేసి కడుక్కొని తెచ్చుకున్నాను. ఉల్లిగడ్డలు మీడియం సైజ్ అండి, 2 తీసుకొని కట్ చేసుకొని సన్నలుగా ఈ కప్పు నిండా పెట్టుకున్నాను. ఇప్పుడు గిన్నె వేడెక్కిందండి, నూనె పోసుకుందాం. కరివేపాకు 3 రెబ్బలండి. నూనె వేడెక్కిందండి. ఒక కప్పు నిండా తీసుకున్నాను కదండి ఉల్లిగడ్డలు, అది వేసేస్తుంది. ఉల్లిగడ్డలో వేసిన తర్వాత, నూనెలో వేసిన తర్వాత బాగా దూరలుగా వేగాలండి. అప్పుడే ఈ మునక్కాయ సూపు బాగా రుచిగా ఉంటుందండి. హెల్త్కి మంచిది ఈ మునక్కాయ సూపు. అంచేత నేను అందుకని మీకు చేసి చూపిపోతున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డలు కలర్ మారిందండి. ఒక స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంతవరకు బాగా వేగాలండి. ఇది వేగిన తర్వాత కరివేపాకు అయ్యేది వేసుకుందామండి.
పచ్చి వాసన పోయిందండి. ఇప్పుడు ఈ కరివేపాకు వేసేసుకుందామండి. అలాగే కారం 1 స్పూన్ ఫుల్గా కూడా తీసుకోలేదండి, 1/4 స్పూన్ తీసుకున్నాను. ఒట్టి కారం కాబట్టి కారం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే పెప్పర్ కూడా వేయాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని ఉన్న మునక్కాయలు వేసుకుంటున్నానండి. ఉప్పు 1/2 స్పూన్ తీసుకున్నానండి, చాలుకుంటే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. పసుపు 1/2 స్పూను, ఈ 2 వేసుకున్నానుగా ఉప్పు పసుపు వేసుకున్నాం కదండి. ఇలా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత నీళ్లు పోసుకున్నామండి. ఈ మునక్కాయ సూపుకి ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకొని కలుపుకున్నాం కదండి. ఇప్పుడు నీళ్లు పోసేసుకున్నామండి. 1 లీటర్ నీళ్ళండి ఇది. ఇప్పుడు ఇది బాగా ఉడకాలండి. ఉడికి ఆ సారమంతా మునక్కాయల్లో ఉండే సారమంతా బయటికి రావాలి. అప్పుడు తీసుకొని పెప్పర్ యాడ్ చేసుకున్నామండి. ఇది ఒక 20 నిమిషాలు బాగా ఉడకాలండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉడుకుతుందో ఈ మునక్కాయల సూపు. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇంకొక 10 నిమిషాలు ఉడికినాక తీసి పెప్పర్ చల్లుకుందామండి. చూసారండి బాగా ఇనిగిపోయింది, 20 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు పెప్పర్ యాడ్ చేసుకొని డిప్పి పక్కన పెట్టుకుందామండి. ఒక స్పూన్ వేసుకుంటున్నానండి, కారానికి చాలు. కొత్తిమీర అండి, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అంతేనండి, మనం మునక్కాయల సూపు రెడీ అయిపోయిందండి. చూసారు కదండి మన మునక్కాయల సూపు ఎలా చేశానో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. సరే ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.